హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో అష్టమి రోజున కాల అమావాస్య ఏర్పడబోతున్న సమయంలో సింహరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాలు తెలుసుకుందాం. సింహరాశిలోకి మఖా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బా నక్షత్రంలోని 1, 2, 4, పుబ్బా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తరా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి రవి. అలాగే సింహరాశి వారికి ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆగస్టు నెలలో వృషభ రాశిలో కుజుడు మరియు గురుగ్రహ సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, కన్యా రాశిలో కేతువు సంచార స్థితి, కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని, మీనరాశిలో రాహువు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితుల ఆధారంగా సింహరాశి వారి జీవితంలో ఆగస్టు నెలలో అమావాస్య రోజున ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క గ్రహస్థితుల ఆధారంగా సింహరాశి వారి జీవితంలో ఆగస్టు నెలలో అమావాస్య రోజున ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు నెలలో ఈ రాశికి అధిపతి అయిన రవి భగవానుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, అలాగే తెల్ల జిల్లేడు చెట్టు వేరును తెచ్చుకుని దానికి సింధూరాన్ని పూసి దేవుడి గదిలో పెట్టుకుని లక్ష్మీ గణపతి పూజ, కాలభైరవుని పూజ చేసుకుని ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడం, ఇంటికి గుమ్మడికాయ దిష్టి తీసి పగలగొట్టడం వల్ల ఈ రాశిగల ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు, సేవా రంగాల వారికి, అలాగే వ్యాపారస్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీరందరికీ ఈ సమయంలో దురుసు ప్రవర్తన పనికిరాదు. ఈ సమయంలో సత్ప్రవర్తనతో ఉండాలి. అంతేకాకుండా ఎవరితోనూ దురుసుగా మాట్లాడి గొడవలు పెట్టుకోకూడదు. ఈ రాశి వారికి ఈ సమయంలో రాజ్యాధిపతి వ్యయంలో ఉన్న కారణంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాహన ప్రమాదాలు, శత్రు బాధలు కూడా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి రాశిలోనే బుధుడు మరియు శుక్రుని సంచారం ఉండడం కారణంగా ఆ సమయంలో వీరు విందులు, వినోదాలకు వెళ్లాలని, కొత్త వాహనాలను, బంగారు నగలను కొనుక్కోవాలని అనుకుంటారు. కానీ డబ్బు ఉంటే తప్ప అప్పు తెచ్చి మాత్రం ఈ పనులు చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. అలాగే ధనస్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా ప్రతి విషయం గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సప్తమ స్థానంలో శని భగవానుని యొక్క సంచారం కారణంగా ప్రేమికుల మధ్య అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే నూతన వ్యాపారాలు చేసేందుకు, మీరు చేసే వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అష్టమ స్థానంలో రాహువు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలకు ఆందోళన పడుతూ ఉంటారు. శత్రుబాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశిగల రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, సాఫ్ట్వేర్ రంగంలోనూ, హార్డ్వేర్ రంగంలోనూ ఉద్యోగాలు చేసేవారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ మాసం ప్రథమార్థం అనుకూలం. ఆటంకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వ్యవహార జయం, ధనలాభం ఉంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ద్వితీయార్థం నిరాశాజనకం. అవకాశాలు చేజారిపోతాయి. సోదరులతో విభేదిస్తారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల మధ్య చీటికి మాటికి కలహాలు, ఆధిపత్యం ప్రదర్శించవద్దు. గృహ మార్పు అసౌకర్యం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. చేసిన పనులే తిరిగి చేయాల్సి వస్తుంది. సంతానానికి శుభ ఫలితాలున్నాయి. స్నేహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు స్థానచలనం, ప్రయాణం కలిసి వస్తుంది. సింహరాశి వారికి నెల చాలా మధ్యస్థంగా ఉంటుంది. పెద్ద కోరికలు నెరవేరడం ద్వారా స్థానికులు సంతోషంగా ఉంటారు. అలాగే సరైన కార్యకలాపాలను పూర్తి చేయడంతో సంతోషంగా ఉండండి. ఇక ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే హెచ్చుతగ్గులుంటాయి. అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. స్థానికులు అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉన్నందున ఆహారపు అలవాట్లపై సరైన శ్రద్ధ వహించండి. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల చాలా బాగుంటుంది. నెల ప్రారంభంలో దశమ ఇంట్లో గురు మరియు కుజుడు వంటి గ్రహాల ఉనికి ఉంటుంది. అలాంటి గ్రహాల ప్రభావం వల్ల స్థానికులు తమ పనిలో పరిణితి చెందుతారు. మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేసేందుకు మీ అనుభవం మరియు శక్తి స్థాయిల యొక్క సరైన ప్రయోజనాన్ని పొందుతారు. మీకు కేటాయించిన పని సకాలంలో పూర్తి చేయబడుతుంది, సక్రమంగా నిర్వహించబడుతుంది. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల కష్టపడి పనిచేస్తారు. మీరు కూడా కష్టపడి ఫలవంతమైన ఫలితాలను పొందుతారు. 5వ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటారు. ఇది మీ విద్యను అభ్యసిస్తున్న ప్రదేశంలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యే అవకాశాలను పెంచుతుంది. మెరుగైన ఉద్యోగ స్థితికి కూడా దారితీస్తుంది. కుటుంబ జీవితంలో ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు అందిస్తుంది. ఈ మాసమంతా కేతువు 2వ ఇంట్లోనే ఉంటాడు. 2వ ఇంట్లో కేతువు యొక్క స్థానం 2 అర్థాలను కలిగి ఉండే వాటిని మాట్లాడేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ముందు ఉన్న వ్యక్తులు మీ చర్చల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల
కుటుంబ వాతావరణం ఇబ్బంది పడుతుందని అర్థం. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే 5వ ఇంటికి అధిపతి దేవగురువు బృహస్పతి ఈ నెల మొత్తం 10వ ఇంట్లో కూర్చుంటాడు. ఇది మీ ప్రేమ బంధంలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటారు. అలాగే ప్రేమ బంధంలో మొత్తం శృంగార భావన పెరుగుతుంది. స్థానికుల హృదయాల్లో ప్రేమ ఉంటుంది కాబట్టి మీరు మీ ప్రియమైన వారికి ప్రేమను తెలియజేయాలనుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ మాసం కాస్త బలహీనంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉంటాడు. తిరోగమన శని మొదటి ఇంటిపై దృష్టి పెడతాడు. దీని ఫలితంగా ఆరోగ్య స్థితిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. మీరు సులభంగా గుర్తించగలిగే కంటి సమస్యలు, కంటి నొప్పిని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆశావాహ దృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. కీలక పత్రాలు అందుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వద్దు. రవి సంచారం వలన వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణంగా విరోధాలు వస్తాయి. కుజ సంచారం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి విరోధాలు రావచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. రవి సంచారం వలన వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణంగా విరోధాలు రాగలవు. కుజ సంచారం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి విరోధాలు రావచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. బుధగ్రహ సంచారం వలన బంధువర్గంతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. శుక్ర సంచారం అనుకూలమైంది కాదు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. మానసిక భయం. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. దుష్ట సావాసాలు కలుగుతాయి. చేసే వ్యవహారం నందు స్థిరత్వం లేక ఇబ్బందులు పడతారు. వ్యాపారంలో ధన నష్టం కలగవచ్చు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో పై అధికారులతో సమస్యలు ఏర్పడే సూచనలు. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు రాగలవు. శుక్ర సంచారంతో కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఈ మాసం మఘ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు. బంధువుల కలయిక, వ్యాపార అభివృద్ధి ఆలోచనలు ఉంటాయి. ధనలాభం, పనులు పూర్తవుతాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఈ మాసం పుబ్బ నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శివస్తోత్రం పారాయణం మంచిది. ఈ మాసం ఉత్తర నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. మానసిక ఆనందం కలుగుతుంది. నూతన వ్యాపారాలు, పెద్దల యొక్క పరిచయాలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దుర్గా స్తోత్రం పారాయణం చేయడం మంచిది. ఆగస్టు నెలలో సింహరాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. పెరిగిన ఖర్చుల కారణంగా ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉంది. ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు ఆదాయం, ఖర్చులను బ్యాలెన్స్ చేయండి. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు నెల చివరి భాగంలో పనిభారాన్ని ఎదుర్కొంటారు. కానీ చివరికి సానుకూల ఫలితాలు చూస్తారు. వ్యాపారస్తులు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగం చేస్తున్న ఆఫీసులో కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. ఒత్తిడి, కంటి సమస్యల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. లక్కీ ఎలిమెంట్ అగ్ని. లక్కీ ప్లానెట్ సూర్యుడు. లక్కీ నంబర్స్ 7, 10, 19, 21, 33, 40, 55. లక్కీ డేస్ గురువారం, శుక్రవారం, సోమవారం, బుధవారం. లక్కీ కలర్స్ రెడ్, డార్క్ గ్రీన్, బ్లూ, కుంకుమ రంగు. ఇక పరిహారం చూసుకున్నట్లయితే గురువారం నాడు అరటి చెట్టుకు నీటిని సమర్పించి పూజించాలి. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.